ప్రభునామమునకు కలుగునుగాక. దేవదేవుని మహాకృపను బట్టి మనకు ప్రభు దినాన మనందరం కూడి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ రోజున 3 ప్రత్యేక ప్రార్థనలు గుర్తుపెట్టుకుని ముందుగా ముందుగా మరి మన ప్రియులు రాజీవ్ రజనీల పెద్ద కుమారుడు పుట్టినరోజు, శాలెం రితిక్ పుట్టినరోజు, ఒకసారి ప్రార్థన చేయండి. అలాగే రాజాబాబు సురేఖల యొక్క కుమార్తె మొదటి పుట్టినరోజు ప్రాంశం జ్ఞాపకం తీసుకోండి. మూడవదిగా బ్లెస్సీనా హాస్పిటల్లో ఉన్నారు డెలివరీ కోసం. మరి ఈరోజు సాయంకాలం డెలివరీ కాకపోతే ఆపరేషన్ ఉన్నారు. అందుకోసం ప్రాంశం కోరారు. ఈ 3 అంశాలు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పక్కన వెళదాం. దేవునికి కోపం తెప్పించే అంశాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవునికి కోపం తెప్పించి ఎన్ని చూసాం? 4. ఇది 5వది. ఏంటి 5వది? విగ్రహము ఉండకూడదు, విగ్రహాన్ని చేసుకోకూడదు. విగ్రహం అంటే ఏంటి అసలు? విగ్రహము ఏదైనా ఒక వస్తువుని కానీ ఒక ఆకారాన్ని కానీ మనస్సులోనైనా ఎదుగన ఉంచుకొని దైవత్వాన్ని దానికి ఆపాదించడం, ఇదిగో దేవుడు అంటాం. అర్థమైనా? విగ్రహానికి ఒక మాట చెప్పాలి అంటే, నీ హృదయంలోనైనా సరే, నీ ఎదురుగానైనా సరే, దేని రూపానైనా చేసుకొని దానికి దైవత్వాన్ని అనగా దేవుడు అని ఆలోచించి మనసును తలంచి ఆరాధించడం, పూజించడమే విగ్రహము. ప్రభు అంటున్నాడు నిర్దేశకాండము 4వ అధ్యాయంలో మనం చూసిన వాక్య భాగాన్ని వెళదాం. ఈ వాక్య భాగంలో ప్రభు అంటున్నాడు బహుతేటగా, మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధన అనగా దేవుడు మీతో ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన మీరు మరిస్తే మీకు అది మేలుకరం కాదు. ఏంటి ఆ నిబంధన? నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆనాడు ఇశ్రాయేలు ప్రభుత్వం మీద ప్రభువారు 10 ఆజ్ఞలు ఇస్తూ మొట్టమొదట ఇచ్చిన ఆజ్ఞ అదే. అన్నిటికన్నా మొట్టమొదట దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశము నుండి నిన్ను వెలుపలికి రప్పించుకుని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కానీ క్రింద భూమి ఎందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను చాలు రోషము కలిగిన దేవుడను. ఎంత తేటగా ఈ 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞగా ప్రవహిస్తున్నాడు. నేను తప్ప వెనక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద ఉన్న నెల ఎందే కానీ దేని రూపమునైనా దేని విగ్రహాన్ని నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎందుకంటే నేను రోషము కలిగిన దేవుడు. ఆ నిబంధన ఏంటంటే నీవు అది పాటిస్తే ఆ రీతిగా ఆయన మాత్రమే సేవించి ఆయన గణపరిస్తే ప్రభు అంటాడు 6వ వచనము, నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించేవాడను. ఈ ఆజ్ఞ ఈ మొదటి ఆజ్ఞ. తప్పిపోతే 5వ వచనం, ఎనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషముగల దేవుడను, నన్ను ద్వేషించి వారి విషయములో నన్ను అనగా విగ్రహారాధన ద్వారా దేవునిని ద్వేషిస్తున్నారు. అంతేనా? విగ్రహాల పాపం ఏంటంటే నువ్వు కాదయ్యా నా దేవుడవి, ఇదిగో ఇది నా దేవుడు, ఇది నా దేవత. దేవుని ద్వేషిస్తున్నావు,
అందుకు ప్రభు అంటున్నాడు, నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కౌలుకు రప్పించుచు. అనగా అది వెంటాడే పాపము, తరతరం వెంటాడే ఏంటది? విగ్రహారాధన. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, దేవునికి కోపం తెప్పించే పరిస్థితుల్లో విగ్రహం అనేది ఒకటి ఉంది. ఆ విగ్రహం అనగా నిజదేవుని విడిచిపెట్టి కంటి కనబడే వాటి మీద లేదా ఈ లోకంలో ఉన్నటువంటి విగ్రహాలు, రూపాలు, బొమ్మలు చేసుకొని వాటిని సేవించి పూజిస్తే అది పాపము, అది దేవునికి కోపం తెప్పించే పాపమని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఇది ఎలా ఏర్పడింది? అసలు దేవుని ప్రజల మధ్యకు విగ్రహాలు ఎందుకు వస్తాయి? దేవుడు ముందుగానే తెలుసా మీకు? ప్రభు అంటాడు ముందుగానే, మీరు లోబడని ప్రజలు, నేను ఇచ్చే దేశం వదిలిపెట్టిన తర్వాత మీరు దారి తప్పిపోతారు, ఆ ప్రజల ఆచారాలు పాటిస్తారు, వారి విగ్రహాలకు మొక్కుతారు, నన్ను విడిచిపెడతారు. అందుకే ముందుగానే హెచ్చరిస్తున్నాడు దేవుడు, జాగ్రత్త 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 అని. ఈరోజు కూడా మన జీవితాల్లో అనేక పర్యాయములు జీవముల దేవుని విడిచిపెట్టే మనస్సు మనకుంటుందేమో, జాగ్రత్త పడాలి. ఈ 4వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక మాట అంటాడు చూడదైతో, ఎంత చక్కని మాట అంటే 4వ అధ్యాయంలో 9వ వచనము, అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరవకుండానట్లును, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయంలోంచి తొలగిపోకున్నట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకునుము. చాలు, నీ మనస్సును జాగ్రత్తగా. దేని గురించి? మన దృష్టి జీవన దేవుని నుంచి ప్రక్కకి తిరగకుండా, విగ్రహాల వైపు తిరగకుండా. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, మొట్టమొదట ఎక్కడ ఆరంభమైంది విగ్రహారాధన అంటే, చూడదైతే నిర్గమకాండము 32వ అధ్యాయానికి వెళదాం. నిర్గమకాండం 32. ప్రభు మోషేని పిలిచాడు, కొండ మీద తీసుకువెళ్ళాడు. 40 దినాలు కొండ మీద ఉన్నాడు. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు చాలు. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఈ ప్రజల మనసంతా కూడా దేవుని మీద లేదు. ఎవరి మీద ఉంది? వారి నాయకుడైన మోషే మీద ఉంది. ఒక మాట చెప్పాలంటే, మోషే వీళ్ళకి దేవుడైపోయాడు. ఎవరికి? ఇశ్రాయేలుకి. అర్థమైనా? మోషే ఏమయ్యాడు? దేవుడయ్యాడు. ఎందుకు? కనబడుతున్నాడు, ఎదురుగా కనబడుతున్నాడు కదా. నీళ్ళు కావాలన్నా, ఆహారం కావాలన్నా, అలసిపోయినా, మాంసం కావాలన్నా దేవుడిని గట్లా మోషే గడికి పోయి అడుగుతున్నారు కదా. మోషే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ మధ్యవర్తి అయిన మోషే వారికి ఒక ఊరయ్యాడు, ఒక విగ్రహం అయ్యాడు, ఒక దేవత అయ్యాడు, ఒక దేవుడు అయ్యాడు. దేవుని ఆజ్ఞ చొప్పున మోషే సేన పర్వతం మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన సన్నిధిలో ఉండి దేవుడి నుంచి ధర్మశాస్త్రం తీసుకుంటూ ఉంటే ప్రజలు ఎదురు చూశారు. మోషే కనపడలేదు, కళ ముందు లేడు. మోషే లేడు కాబట్టి మోషే పాటు దేవుడు కూడా లేడు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, మోషే పాటు దేవుడు కూడా లేడు. దేవుడు ఒక మనిషి దగ్గరే ఉంటాడా? చెప్పండి. ఒక ప్రదేశంలోనే ఉంటాడా దేవుడు? ఒక సంఘంలోనే ఉంటాడా? ఒక చోటే ఉంటాడా? ఆనాటికి ఈనాటికి మనం చేసే పెద్ద పొరపాటు ఇదే. ఆనాడు మోషే కనబడకపోగానే ప్రజలందరూ వచ్చేవాడు తెలుసా? అహరోను దగ్గరికి వచ్చారు. ఏమని చూడండి, అప్పుడు ప్రజలు అహరోను వద్దకు వచ్చి లెమ్మో, మా ముందర నడచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తుల నుంచి
మమ్మల్ని రప్పించిన ఎవరు రప్పించారంట? ఇది పొరపాటు. విగ్రహం ఎక్కడ తయారైందంటే, విగ్రహం ఎలా మనసులో తేరుకుంటుందంటే, సహాయం చేసింది దేవుడు, కృప చూపింది దేవుడు, బ్రతికించింది దేవుడు, బలపరిచింది దేవుడు. మన చూపు ఆయన మీద నుంచి ఎవరి ద్వారా దేవుడు సహాయం చేశాడో వారు విగ్రహాలు అయిపోయారు. అర్థమైనా? ఎలా వస్తాయి విగ్రహాలు? అందుకే మీ మనస్సు జాగ్రత్తగా కాచుకోండి. ఇదిగో ఈ సహాయము దేవుని ద్వారా, ఇది దేవుడిచ్చిన ఆహారము, ఇది దేవుడిచ్చిన కృప, ఇది దేవుడిచ్చిన ఆరోగ్యము, ఇది యెహోవా వల్ల కలిగిన కార్యమని గుర్తెరిగితే మన చూపు దేవుని మీద ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడాను ఈ అరణ్య ప్రయాణంలో ఈ రెండేళ్ళు అప్పటికి 2వ సంవత్సరం అప్పటికే బయలుదేరి 2వ సంవత్సరమే ఇశ్రాయేలు ప్రజలకు వచ్చింది. ఆ 2వ సంవత్సరం 3 దినాలే. ఒక సంవత్సరంలో మనసు మారిపోయింది. వీరు దేవుని వైపు చూడలేదు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం ఉన్న దేవుని వైపు చూడలేదు. కానీ తమ ముందు నడిచిన తమ వంటి మనవుడు మోషే వైపు చూస్తున్నారు. వాళ్ళు అంటున్నారు, ఈ మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు. కాబట్టి మోషే లేకపోతే దేవుడు లేడు, మోషే లేకపోతే దేవుడు. కాబట్టి ఇప్పుడు మా ముందు నడచడానికి ఒక దేవత కావాలి. ఈ వాక్యములో ఎన్నో ఆత్మీయ సత్యాలు నేర్చుకున్నామమ్మా. ప్రాముఖ్యంగా ఈనాడు సంఘాలు గల్లీ బిలి చేసే ఏంటి గాజులు, కమ్మలు, దాని గురించి ఉన్నాయి. నిజమది. ఎందుకు తీయాలి తెలుసా? ఎందుకు తీశారో తెలుసా? ఎందుకు తీయాల్సి వచ్చిందో తెలుసా? చూద్దాం. సరే, అహరోను ఏం చేయాలి? వాస్తవానికి అహరోను ఏం చేయాలి? ఏమయ్యా, దేవుని సన్నిధిలో ఉన్నాడు మోషే, కొండ మీద ఉన్నాడు కదా, కొండ అంతా మేఘం నిండి ఉంది, ఉరుములు మెరుపులతో దేవుడు దిగడం చూశారు వాళ్ళు. వీళ్ళు అనుకున్నారు, ఇంకో మాట, వీళ్ళు అనుకున్నారు మోషే చచ్చిపోయి ఉంటాడు. మోషే కదా, ఎందుకు? ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము ఆయన సన్నిధి ఉంది కదా, అందుకే మోషే అయిపోయి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మా ముందు ఒక దేవత కావాలి. అహరోను ఏం చేయాలి? అహరోను ఎందుకు పొరపడ్డాడంటే వాడు సత్యాన్ని గుర్తెరగాలి. పిలుపు మోషేది. ఎవరిది పిలుపు? ఎవరిది పిలుపు? పిలిచింది ఎవరు? ఎవరిని పిలిచారు? 40 ఏళ్ళు మిద్యాను అరణ్యంలో మందరు కాచుకుంటుంటే దేవుడు మనుషుల పోల ప్రత్యక్షమై మోషే రా అని పిలిచింది మోషేని. సహకారిగా అహరోనును ఇచ్చాడు. అర్థమైందా? అహరోను పని ఏంటి? సహకారి, అంతే కదా. అందుకే ఆ దర్శనము లేదు. ఏ దర్శనం? దేవుని గురించిన దర్శనం. అందుకే పిలువబడ్డ వారికి ప్రక్కన వారికి తేడా ఇదే. పిలిచింది మోషేని కాబట్టి అహరోనుకు ఆ దర్శనము లేదు, ఆ పిలుపు లేదు, ఆ భయము లేదు. వెంటనే ప్రజలను సంతోషపెట్టడానికి గుర్తుపెట్టు, ఎప్పుడు కూడా దేవుని విషయంలో ప్రజలను సంతోషపెట్టావా పాపము చేసినట్టే. మనం ప్రాముఖ్యంగా దేవుని విషయంలో ఒకవైపు పైనేమో దేవుడు ఆజ్ఞలు ఇస్తున్నాడు, 10 ఆజ్ఞలు. నేను తప్ప దేవుడు ఉండకూడదు అంటే కింద తయారవుతున్నాడు దేవుడు, దేవ తయారవుతుంది కింద. వీడు మోషే వైపు చూస్తున్నారు, మోషే కోసం కనిపెట్టారు, మోషే లేడనుకున్నారు. అందుకే మా ముందు నడవడానికి ఒక దేవత కావాలి. ఇది నడిచే దేవత, నడవలేని దేవత. వీళ్ళు చేసుకునేది ఆలోచన లేని జీవితం. అహరోను గారికి వెళ్ళి అడిగారు. అహరోను పిలుపు లేదు కదా, దర్శనం లేదు కదా, భారం లేదు కదా. నా పని ఉంది, మోషే పక్కన ఉండటమే. మోషే ఏం చెప్తుంది చేయటమే. అంతవరకు యాజకత్వం రాలేదు కదా, తర్వాత యాజకత్వం ఇచ్చింది. దిగి వచ్చిన తర్వాత యాజకత్వం ఇచ్చాడు. కాబట్టి నా పని ఏముందయ్యా, మోషే ఏం చెప్తే చేయటం. కాబట్టి అప్పుడు ఎట్లా చేసి ఇప్పుడు మీరు చెప్తే అలాగే చేస్తాను అనుకొని ఏం చెప్పాడు తెలుసా? చూడండి, వెంటనే
అందుకు అహరోను మీ భార్యలకును మీ కుమారులకును మీ కుమార్తెలకును ఏంటి చెవుల ఉన్న బంగారు పోగులు తీసి నా యొద్దకు తెండి అని వాడితో చెప్పగా ప్రజలందరూ దాదాపుగా 20 లక్షల మంది తమ చెవులో ఉన్న బంగారు పోగులు తీసి అహరోను యొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని, పోగలంటే ఏంటి? ఉలి చెక్కేది. పొగరతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేశాను. చాలు. ఇప్పుడు ఎవరు వీళ్ళకి దేవుడు వీళ్ళ దృష్టిలో? అప్పటిదాకా మోషే కనపడలేదు, పోయాడు. ఆ మోషే అని వాడు ఎవడ మొదలేదయా, ఇప్పుడు మా ముందు ఉన్న ఒక దేవత కావాలి. అహరోను మీ భార్యలు మీ కుమార్తెల దగ్గర ఉన్న చెవులుకున్న పొగులు తీసుకురండి. పొగులు అంటే ఎంత ఉంటాయి? సన్న దారాలాగా ఉంటాయి కదా, అవన్నీ కలిపితే ఎంత అయ్యాయి. వాడన్నీ కరిగించి వాటిని పోత పోసిన దూడగా చేశాడు. ఒక విగ్రహాన్ని చేశాడు. విగ్రహాన్ని చేసి ఇంకో మాట మనం చేసే పని, ఆ విగ్రహానికి పేరు పెట్టాడు యెహోవా. ఆ దూడ పేరు ఏందంట? ఆ దూడ పేరు ఏంది? చూడండి, రాయబడిన మాట చూడండి. అయితే అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను రప్పించిన నీ దేవుడు ఏది? ఇదే. ఏది? ఈ దూడ. ఇది విగ్రహానికి ఉన్న తేడా. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుంచి నీవు రప్పించిన నీ దేవుడు ఇదే. ఆనాడు మోషే అడుగుతాడు, అయ్యా వాడు నీ పేరేందంటే ఏం చెప్పాలి నేను? యెహోవా అన్నామాన్ని బయలుపరిచాడు. ఉన్నవాడను అనువాడని చెప్పి బయలుపరిచాడు. ఇప్పుడు అంటాడు, ఆ ఉన్నవాడను వాడు ఈయనే, ఆ యెహోవా ఈ దూడే. అది విగ్రహానికి దేవునికి ఉన్న తేడా. అర్థమైందా? ఒక దూడను తీసుకొచ్చి యెహోవా ఇదే, యెహోవా ఇదే. ఈరోజు కూడా మన జీవితాల్లో లోక సమయం తీసుకొచ్చి ఇదే దేవుడు ఇదే దేవత అంటే కోపం రగులుకోదా? కోపం మండదా? చాలా రోజులు ఆలోచించి నేను అహరోను నేనేం చేయలేదా, దేవుడు ఇంత చేశాడు కదా అహరోను అనుకుంటే ఆన్సర్ దొరికింది. మొన్న ఆన కోసం మోషే బతిమాలుకుంటాడు. కోప్పడ్డాడు దేవుడు. ఉరుకోడు దేవుడు, ఎవరు వదలడు కదా దేవుడు. తన ప్రజలు తప్పుదారి పట్టించిన, తన సంఘానికి ఎటువంటి కీడు జరిగినా, తన ప్రజలకు కీడు జరిగినా ఆయన ఊరుకునేవాడు కాడు కదా. ఆయన ప్రజలు, ఆయన సొత్తు. ప్రజలకు తెలియలేదు. నాయకుడు ఏం చేయాలి? సక్రమ మార్గాన్ని నడిపించాలి. అహరోను సరైన మార్గం నడిపించలేదు, విగ్రహాన్ని తీసుకువెళ్ళాడు. మరి అహరోను ఏం చేయలేకపోయాడు దేవుడు అంటే తర్వాత చూద్దాం. చూడండి, వాక్యానికి వెళదాం. అతడు దాన్ని ఒక రూపం ఏర్పరిచాడు, పాత పోసిన దూడం చేశాడు. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలోంచి రప్పించిన దేవుడు ఇదే అనేది అహరోను అది చూచి వీళ్ళు మంచి ఉత్సాహంగా ఉన్నారు. దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించను. తర్వాత మరియు అహరోను ఏ యెహోవా ఒక దూడ స్వరూపానికి మార్చబడిన, ఎంత ఘోరం కదా. అగ్నిలో మేఘములు కనపడే దేవుడు. అందుకే ఆయన పదే పదే గద్దిస్తాడు, నేను మీకు కనపడ్డప్పుడు ఏ రూపాన్ని మీరు చూడలేదు. మేఘంలో కనపడ్డాను, అగ్నిలో కనపడ్డాను కాబట్టి మీరు ఏ రూపాన్ని చేయకూడదు అని దేవుడు పదే పదే చెప్పాడు. అందుకే రేపు యెహోవాకు పండగ అని చెప్పాడు. మరునాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలు అర్పించి, అప్పుడు జనులు ఇంకేం చేశారంటే, పండగ అనగానే ఏముంటుందంట? ఇదే పండగలో తప్పు. తినటానికి త్రాగటానికి కూర్చుండి
ఆడుటకు ఏది చేయకూడదు అన్నీ వచ్చేసింది ఒక్కదాంతో. ఏంటది? విగ్రహంతో. ఒక విగ్రహం తింటున్నారు, త్రాగారు, నాట్యం ఆడటం మొదలు డాన్స్ మొదలుపెట్టారు. ఏ డాన్స్? మనం కూడా వేస్తుంటారు అప్పుడప్పుడు సంఘాల్లో కదా. తిన్నారు, తాగారు, నాట్యం మొదలుపెట్టారు. మీరు అనుకుంటున్నారేమో ఇది దేవుడు చూడడు అని. గొప్ప సత్యం చెప్పమంటారా? తన ప్రజలను నిరంతరము కనిపెట్టే మనకు తెలియదు. మన కుటుంబం సంగతి, మన బిడ్డల సంగతి మనకు తెలియదు. వాళ్ళు ఆడున్నారు, అడ్డు తిరుగుతున్నారు. మన సొంత పిల్లలు ఊరంతా తెలిసి నీకు రావు తెలిసిద్ది. దేవుడు అలా కాదు. అనుక్షణం అనుక్షణం కంటి రెప్పల నిన్ను చూస్తున్నా దేవుడు. ఆ క్షణమే రాడుతుంటే వెంటనే దేవుడు అనమోసాడు, మోషే దిగిపో ఇంకెనుకుంటానికి వీల్లేదు. అప్పటిదాకా నా ప్రజలు అన్నాడు. ఇప్పుడు అంటాడు నీ ప్రజలు. కోపం వచ్చేస్తుంది ఆయనకి. చూడండి 7వ కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళము, ఐగుప్తు నుంచి నువ్వు రప్పించిన నీ ప్రజలు. ఒక్కసారి దేవుని మాట మారిపోయింది కదా. కోపం వస్తే ఏమంటాడు? నా సంబంధం నా వాళ్ళు కాదు, నీ ప్రజలు నువ్వు రప్పించావు. రప్పించింది ఎవరు? దేవుడే. అంటే అంత కోపం వచ్చింది ఆయనకి. ఐగుప్తులో నుంచి నువ్వు రప్పించిన నీ ప్రజలు ఏమైపోయారు? చెడిపోయిరి. ఎంత బాధగా ఉంటాడు కదా మా మాట దేవుడు. అబ్రహాముతో చేసిన నిబంధన కోసమై 400 ఏళ్ళుగా కనిపెట్టి విడుదల ఇచ్చి మోషేను సిద్ధం చేసి మోషేను పంపి 10 తెగులు ఐగుప్తు మీద పంపించి చివరికి ఐగుప్తులోని ప్రతి తొలిచూళ్ళు చంపిన తరువాత వారి బయటికి తీసుకువచ్చి సముద్రాన్ని పాయలు చేసి అడ మార్గంలో కృపణ చూపుతూ ఆహారం ఇచ్చి దాహం ఇచ్చి పగలు మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభం నడిపిస్తూ ఉంటే ఇప్పుడు ఆ దేవతను వదిలిపెట్టి ఈ దూడమా దేవుడు అంటే కోపం రాదా ఆయనకి? వస్తారా? ఖచ్చితంగా వస్తా. ఆయన అంటున్నాడు నీ ప్రజలు నువ్వు రప్పించావు, వారు చెడిపోయిరి. ఎలా చెడిపోయారంట? వారికి నియమించిన త్రోవల నుండి త్వరగా. ఎలాగంట అంటే సంవత్సరం కూడా కాలేదు. ఎంతకాలం? సంవత్సరం కూడా కాలం బయటకు వచ్చేవాళ్ళు. అది 3వ సంవత్సరం అయిపోయి 2వ సంవత్సరం ఆరంభమైంది. అంతే. సంవత్సరం ఏమైపోయారు వాళ్ళు? చెడిపోయిరి. లెక్క పెట్టేది ఒక టైం కూడా. త్వరగా త్వరగా త్వరగా. ప్రభు కోపం వచ్చేసిందమ్మా. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి వీళ్ళు చేసినవన్నీ ఎవరు చెప్తున్నారు? మోషే. లేదు పాపం మోషే ఆ మోదస్థం చూస్తా చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఆయన మాట్లాడుతుంటే ఆ స్వరం వింటూ ఉంటే అవన్నీ మనసులో పెట్టుకుంటున్నాడు. కానీ కింద జరిగే మోషేకి ఏ మనుషులకు తెలియవు. ఒకరి మనుషు హృదయాలు మరొకరికి తెలియవు. కానీ దేవునికి అలాగా కాదు. మోషేతో మాట్లాడుతూనే వీళ్ళేం చేస్తున్నారో చెప్తున్నాడు ఆయన. వాళ్ళు చేసిన ప్రతి పని చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు? నేను వారి నిమిషంతో మంచి తొలగిపోయారు, పోత పోసిన దూడను చేసుకొని వానికి సాగిలపడి బలర్పించి ఓ ఇశ్రాయేలు వాళ్ళని మాట్లాడిన ఇవన్నీ కూడా మాట పొల్లు పోకుండా దేవుడు 5 దేశముల నుండి నీవు రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పి మరియు యెహోవా ఇట్లనేను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు. ఎంత కడమండి ఇదే మాట. ఈ సాక్ష్యం దేవుని గురించి చెప్పగలిగితే ఏంటి మన పరిస్థితి? మన గురించి చెప్పాడు దేవుడు. నా ప్రియుడు అన్నాడు, నా ఇల్లు నమ్మకమైన వాడు అన్నాడు, నేను ఏర్పరచుకున్నవాడు అన్నాడు, నాకు ఇష్టడు అన్నాడు. ఇక అంటాడు వీరు లోబడనొల్లని ప్రజలు. మెచ్చుకోవటమే కాదు,
తప్పు చేస్తే కోపగించే దేవుడు. ప్రేమ గలవాడే కాదు, బెత్తము కూడా వాడే దేవుడు. బెత్తము కూడా. లేవికాండానికి వెళ్తే ఆ చివరి అధ్యాయాల్లో చదువుతుంటే భయం కలిగిద్ది. ఏమంటాడంటే ఒక్కో స్టెప్ కనిపిస్తూ ఉంటాడు. నా మాట వినలేదా, ఇదిగో ఈ తెగులు, ఈ రోగం, అయినా వినలేదా, ఇదిగో 7 అంతల కోపం, అయినా వినలేదా, ఒక్కో స్టెప్ పెంచుకుంటా పోతాడు. మొట్టమొదటి దెబ్బ కొట్టినప్పుడు విన్నామనుకోండి, సరిచేయబడతావు. సరిచేయబడలేదనుకో ఆయన కోపాగ్ని పెరిగిద్ది. రాజు కోపం ఏం చేశాడు తెలుసా? మామూలు రాజే 7 అంతలుగా దేన్ని, అగ్నిగుండాన్ని 7 అంతలు చేయమన్నాడు. ఎందుకు? కోపం వచ్చింది రాజుకి. మరి దేవుడికి కోపం వస్తే ఆయన కోపాగ్ని నిలబడగలమా? జ్ఞాపకం చేసుకోలేదు. అలా ఇక్కడ ఉంటున్నాడు దేవుడు. ఇదిగో ఈ ప్రజలు, లోబడని వాళ్ళని ప్రజలు, నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను, వారు లోబడిన వాళ్ళ ప్రజలు. నువ్వు ఊరకుండము, నా కోపము వారి మీద అంటే తగలబెట్టేస్తాను, ఒక్కటి ఉంచను, నా కోపం మండుతుంది. అయితే నిన్ను మాత్రం నేను వారిని కాల్చివేసి దీనికి ఏ పాపానికి శిక్ష? అది నేను వారిని కాల్చేస్తే ఉంటుంది, ఆనవాలే దొరకదు. ఒక వ్యక్తి ఉన్నాడు అనే సంగతే తెలియదు. బూడిదైపోయి ఎగిరిపోయిన తర్వాత ఏముంటుందన్నాడు చెప్పండి? అగ్ని అన్నిటినీ కాల్చేస్తాయి. బంగారం కూడా కాల్చేస్తాయి అగ్ని కదా, కరిగిపోతుంది బంగారం కూడా, రాళ్ళు కూడా పగిలిపోతాయి. అందులో యెహోవా కోపాగ్ని. ఆఖరికి సొదొమ గొమొర్రా పట్టణాలు చూస్తే ఇప్పుడు ఏముంది అక్కడ? బూడిద కదా, బూడిద. మామూలు అగ్ని కాదు ఆయన పంపించేది, అగ్ని గంధకములు. ప్రభు అంటున్నాడు, నేను తీసుకొచ్చి ఈ ప్రజలు త్రోవ తప్పారు, నా మహిమని ఓ దొడక మార్చారు, నా కోపం వస్తుంది, నేను వాడిని కాల్చి వేస్తాను, కానీ నిన్ను తప్పిస్తాను. ఎవరిని? మోషే. ఏం తప్పిస్తానన్నాడు? ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, తన మాటకు లోబడేవాడు, వీర్యత చూపినవాడు, ప్రభుతో ముఖాముఖి మాట్లాడితే ఒక దర్శనం పొందినవాడు ఆయన. ప్రభు అంటున్నాడు, వీళ్ళ కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని మోషే చెప్పగా, మోషే తన దేవుడైనా, ఎంత చక్కగా మాట్లాడతామో, తన దేవుడు యెహోవాను బతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన, బాహుబలం వలన ఐదేశంలోంచి రప్పించిన ఈ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశమైనట్లును, కీడు కొరికే వారిని తీసుకుపోయిన ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుంచి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక నాకు సంతాపడము అని ప్రార్థన చేస్తే, అంతటా యెహోవా తన ప్రజలకు చేస్తేనే చెప్పిన కీడు ఏంటా కీడు? తగలబెడతాను కీడు గురించి అనగా మానుకున్నాడు. నిజమే కదా? యోబు అంటాడు, నా పక్షాన దేవుని పక్షాన ఒక మధ్యవర్తి ఉంటే ఎంత మేలు అని కదా. ఇక్కడ ఇశ్రాయేలు పక్షాన దేవుని పక్షాన ఎవరు నిలబడ్డారు? మోషే. అలా ప్రార్థించే మోషే లేకుంటే ఏమయ్యేవారు? అలా ప్రార్థించే తల్లి తండ్రి నీకు లేకుంటే ఏమయ్యేవాళ్ళు కదా. అలా ప్రార్థించే నీ ఆత్మీయులు నీకు లేకుంటే ఏమైపోతావు నువ్వు? ఒక సంగతి తెలుసా? మన పక్షాన ఎవరో ప్రార్థన చేస్తున్నారు, మన ఇష్టానుసారంగా జీవిస్తున్నా, దేవుని భయం లేకుండా దూరంగా ఉన్నా, ఇదిగో సంవత్సరం తప్పిపోయినా, సంవత్సరం అంటే త్వరగా దేవుని దృష్టిలో
పశ్చాత్తాపడి మన సొంత భాషను తీసుకొని తిరిగి పాపములో పాప జీవితంలో దేవుడు దూరమైపోయినా కూడా ప్రభు క్షమిస్తూ కృప చూపుతూ కాస్తున్నాడంటే నీ కొరకు నా కొరకు ఎవరు జ్ఞాపకం చేసేది? ఎవరు జ్ఞాపకం చేసేది? ప్రభు అయినా ఇంకెవరు కాదు. యేసయ్య మాట తప్ప ఎవరి మాటకి ఆయన వినే విండు. తండ్రి ఈ సంవత్సరము కూడా ఏమైందమ్మా? తండ్రి ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఎవరు చేసేది ఆ ప్రార్థన? ఎవరండి ఆ ప్రార్థన చేసేది? ప్రభు అయినా నువ్వు మారుతావని, తిరిగి మార్గంలోకి వస్తావని, మన బ్రతుకులు ఆత్మజీవితం కట్టబడతాయని, స్థిరపడతామని, ఆయన శాశ్వతంగా బ్రతుకుతామని. ఎందుకంటే ఎవరు నశించడానికి ఇష్టమో లేదు కాబట్టే. ఈరోజు జ్ఞాపం చేస్తుంది, ఇది గుర్తు చేసుకోండి. ఇంత ఘోరమైన పాపం చేసినా కూడాను, ఘోరాతి ఘోరమైన స్థితికి వెళ్ళినా కూడాను, తాముగా దేవుడు దూరమైనా కూడాను ప్రభు కృప చూపిన దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే వారి పరిశ్రమన ఒక వ్యక్తి అడ్డం పడ్డాడు, బతిమాలుకున్నాడు. చివరికి ఎంత బతిమాడతాడంటే నీవు నేను ఎవరో చేయలేని ప్రార్థన. మన సొంత బిడ్డలకు కూడా ఆయన ప్రార్థన చేయలేము. తెలుసండి ఏమని? ప్రభువా నరకానికి నా కొడుకు రక్షించామని చెప్పలేము మాట. ఎంతగా మోషే ప్రాధేయపడ్డాడు అంటే 32వ అధ్యాయానికి వెళదాం. 32వ అధ్యాయము ముందుగా ఒక మాట కడదాం. 32వ అధ్యాయం ముందుగా ఇంకొక మాట. బతిమాలుకున్నాడు. 20వ వచనం. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అన్నితో కాల్చి పొడి చేసి నేల మీద చల్లి ఇషాల చేత దాన్ని త్రాగించాను. ఏం చేశాడంటే ఆ దూడని కాల్చి పొడి చేసి నేల మీద అన్నిలు తాగించాడు. వాళ్ళు ఆ పాపం గుర్తుండే, మళ్ళీ రెండోసారి ఆ పాపం చేయకుండా. తర్వాత అహరోను అడుగుతున్నాడండి ఏమని చూడండి. తర్వాత అప్పుడు మోషే ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపం రప్పించినట్లుగా వారిని ఏమి చేసిరని అహరోను అడుగగా, అహరోను నా ఏలినవాడా. ఇప్పుడు ఈయన పిలిపింది కాదు, నా చెప్పిన పిలిపింది కాదు కదా సాయకుడు. ఈ ప్రజలు నీ కోపం మండనియొద్దు. ఈ ప్రజలు ఎవరంట? దుర్మార్గులను అనే మాట నువ్వు ఎరుగుదువు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తులోంచి రప్పించిన వాడకు ఈ మోషే ఏమైనా తెలియదండి. వినండి ఎంత అబద్ధం. అందుకు నేను ఎవరి వద్ద బంగారం ఉన్నదో వారు దాన్ని ఓడదీస్తానని చెప్పి తిని ఏం చేస్తారంట? నిప్పులేగానే దూడొచ్చిందంట. నేను దానిని అగ్నిలో వేయగా అది దూడాయనో అంటే నేను చేసింది కాదు, అదంతా అదే వచ్చింది. నేను చేసిందల్లా ఆ బంగారం తీసి అగ్నిలో చేశాను, దూడొచ్చింది బయటికి. వాసన ఆయన చేసింది ఏంటి? పోగలతో రూపమును ఏర్పరిచి పోత పోసిన దూడ. దేవుని కోపం మండదా? దృష్టికాండం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 18, 19, 20. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడచి, ఇక్కడ చెప్తాను మోషే చచ్చిపోయి ఎందుకు అనుకున్నారంటే 15వ వచనం చూడండి. నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చి కొండ అగ్ని చేత కాలుచుండెను. ఎవరున్నారు కొండ మీద? దేవుడున్నారు. దహించే అగ్ని దేవుడు కాబట్టి వీళ్ళు అనుకున్నారు మోషే కూడా మాకు చూసేవాడికి ఏమైపోతుంది? కొండ కాలిపోతుంది అగ్ని చేత. కానీ మోషే తెలుసు కదా, పొదే గాలిపోలేదు, మనుచున్న పొద. దేవుని సన్నిధి అగ్ని కనిపిస్తుంది కానీ అందులో ఎవరు నాశనం కాదు. అసలు వాళ్ళకి తెలియదు కదా.
కొండ అగ్ని చేత మండుచుండెను. తర్వాత 200 పలకలు పట్టుకొని నేను ఆ 2 చేతులతో మీ కొలయటం వాటిని కింద పడవేసి పగలగొట్టి మీరు యెహోవా దృష్టికి చూడటనిచ్చిన మీ సమస్త పాపం ఆయన కోపటించగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని ఎట్లా బతున్నాడు తెలుసా? ఇక్కడ చెప్తున్నాడు దిదర్శకాండం 2 గుర్తు చేస్తున్నాడు. 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలా పడతిని. ఊరకు జన్మించాలనుకుంటున్నారా? ఒక మాటతోటే అప్పుడు దిగొచ్చాడు కొండ. ఎన్ని రోజులు ఉన్నాడు అప్పటికి? 40 రోజులు. ఒక్క రోజు కూడా లేడు. మరలా పైకి మరలా 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన సన్నిధి సాగిల పడి ప్రభువా క్షమించు నాయన, బిడ్డలు తప్పు చేశారు క్షమించు. ఎవరికి ఉందండి ఈ ప్రార్థన అనుభవం? పోతే పోనీ అంటారేమో కదా, పోతే పోనీ అంటారేమో. తర్వాత చూడండి 6 నుంచి రాయబడిన తర్వాత ఎలాగనగా మేము నశింపజేయాలని కోపడిన యెహోవా కోపాగ్ని నేను భయపడ్డాను. దేవుని కోపం చూసి భయపడ్డాను నేను. తర్వాత ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించను. జాగ్రత్త వినండి. మరియు యెహోవా అహరోనును మొదలెవరు వదిలిపెడతాడా? అహరోనును నశింపజేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బతిమాలుకొంటిని. చాలు కదా. ఎవరు బతిమాలాడారు అహరోను కోసం? ఏం చేసింది అహరోను? వీళ్ళందరికీ మార్గదర్శి అయిపోయాడు. వీళ్ళందరికీ ముందు వెళ్ళిపోయాడు అహరోను. జ్ఞాపకం చేసుకో. విగ్రహారాధన చేయించిన వాడైనా చేసిన వారైనా దాని జోలికి పోయేవారైనా దేవునికి రోషము. అందుకే వాక్యం కొంతమంది విగ్రహముల జోలికి పోకుడి, వాటి జోలే మీకొద్దు, వాటి ఆలోచన వాటి ఊసే మీకొద్దు. మనస్సులో కూడా ఆలోచన రానివద్దు. మనస్సులో కూడా జ్ఞాపకం చేస్తున్నాను. బహుగా కోప్పడితే కోపం పుట్టించి దేవునికి నశింపజేయాలని చూశాడు. అహరోను మీద బహుగా కోప్పడ్డాడు, బతిమాలుకున్నాడు. ఎన్ని రోజులు? 40 పగళ్ళు తిరిగి ఉపవాసం ఉంటే అన్నపానం లేకుండా బతిమాలుకుంటే దేవుడు కనికరించాడు, కృప చూపాడు. అంతేకాదు ఎట్లా బతిమాలాడో చెప్తున్నాడు. చూడదేతో ఎట్లా బతిమాడో చెప్తున్నాడు. 32వ అధ్యాయము 32వ అధ్యాయము 30వ వచనం. మరునాడు ఆ రోజు 3,000 మంది చచ్చిపోయి తెలుసండి. అవగ్రహాల ఫలితంగా 3,000 మంది కూలారు. మరునాడు మోషే ప్రజలతో మీరు గొప్ప పాపము చేసిన కనుక యెహోవా కొండ ఎక్కి వెళ్ళేదను, ఒకవేళ మీ పాపము ఒక ప్రాయశ్చిత్తము చేదురేమో నేను. అప్పుడు మోషే యెహోవా తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవత. ఏ దేవతది? ఒక పేరు ఇది, బంగారు దేవత. వినటానికి ఎంత బాగుందో, కానీ ఏం తీసుకొచ్చింది? అంత ఉగ్రత తీసుకొచ్చింది. బంగారు దేవతను తమ కొరకు చేసుకుని, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించుతువా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథముల నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను. ఎవరు అడుగుతారండి ప్రార్థన అంటే? ఒకటి చెప్పాలంటే జీవన పేరు లేకపోతే ఏమైపోద్ది? ఎవరి పేరైనాను జీవన ముందు కనబడకపోతే మనుషుల అజ్ఞానములో అది 2వ మరణం. అంటే మరణానికి కూడా, 2వ మరణానికి కూడా, నిత్య మరణానికి కూడా సిద్ధపడ్డాడు మోషే. అంతేనా? ఇలాంటి సేవకులు నాయకులు కావాలి ఈరోజు సంఘాలు. ఇలాంటి తల్లిదండ్రులు కావాలి, ఇలాంటి కుటుంబ పెద్దలు కావాలి కదా. ప్రభువా వాళ్ళ పాపాలు క్షమించు, లేదా వాళ్ళకు బదులుగా నాకు ఏంటా శిక్ష, నీ పుస్తకం నుంచి నా పేరు తుడిచేస్తే ఏమైంది? తుడిచేస్తే ఏమైంది?
తెలుసు మోషేకి. ఆ గ్రంథంలో పేరు లేకపోతే పరలోకంలో పాలు లేదు. మనమంతే కాదు, యుగ యుగాలు మండుచున్న అగ్ని గుండము, దానికి కూడా సిద్ధపడ్డాడు. ఎవరు? మోషే. అది ప్రభు అంటాడు, నా ఇల్లంతటిలో నమ్మకం. ఇది తెలుసా, ఓ పనిచ్చాను, దానికోసం తన ఆత్మను కూడా తన ప్రాణాన్ని కూడా కోరుకోవడానికి ఇష్టపడ్డాడు. నువ్వు జ్ఞాపకం చేస్తుంది అయితే ఇలాంటి మనస్సు నీకు నాకుందా? మన కుటుంబంకి వస్తున్నాయి, ప్రభు మనకు అప్పగించిన వారికి వస్తున్నాయి. ఇలాంటి ప్రార్థన, ఇలాంటి కన్నీరు, ఇలాంటి ఉపవాసం, ఇలాంటి బాధపడితమైన హృదయము, ఆత్మల పట్ల భారము నీకు నాకుందా? ప్రశ్నించుకోకసారి. సొంత కుటుంబం పట్ల మనకుంది అసలు బాధ్యత చెప్పండి. సొంత బిడ్డలు, సొంత భార్య, సొంత భర్త, తల్లిదండ్రులు, వారి మారు మనసు కోసం ఒక్కరోజు పోస్తున్నాం. ఒక మాట, ఒక్కరోజు, నాకు రోజు కాదు కదా, ఒక్కరోజు, ఏ రోజైనా వీళ్ళు దారి తప్పారు, కుల పరిస్థితులు బాగలేవు, స్థితి బాగలేదు, లోటు ఉంది, దేవుడి దీవెన కావాలి, దేవుడు కలుగ చేసుకోవాలి, నువ్వు చేసింది పాపం తెలిసింది, పశ్చాత్తాపడాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి. కళ్ళు మూసుకొని ప్రభువా క్షమించిన ఆయన అయిపోయిందంటే బయటకు వచ్చి ఒప్పుకున్నాను, ప్రభుత్వాలు ఒప్పుకున్నాను. ఇదే కదా మన జీవితాలు, ఇదే కదా మన జీవితాలు. మోషే అహరోను తప్పు చేస్తే, ప్రజలు తప్పు చేస్తే వారి కోసమై 40 దినాలు అన్న పానములు లేకుండా గొజారబట్టే ప్రభు కృపని చూపాడు, క్షమించాడు. వినినైన హృదయముతో, మనస్సుతో, పశ్చాత్తాపముతో అన్నపానములు మాని ప్రజలందరి కోసమై కన్నీటితో గొజారిన మోషేని జ్ఞాపకం చేసుకో. ఈరోజు మన కోసం, నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ సంఘం కోసం మనకి ఒక్క 6 గంటల ఉపవాసం ఉంటే మహా గొప్ప. ఎంతసేపు అన్నా 6 గంటల ఉపవాసం ఉంటే బా, అర్థమించిన భక్తి మనకు లేదు. 9 to 3 కూడా కాదు, 2 టైం చూస్తుంటారు అప్పటికే కదా. దేనికి? మధ్య మళ్ళీ టీ బ్రేక్ ఉంటుంది, మంచిలు ఉంటాయి, తిరుగుతూనే ఉంటాం. అయినా కూడా 6 గంటలు ఉండేసరికి చచ్చిపోతాం మనం. అది మన కోసం, బయట వాళ్ళ కోసం, మన కోసం. కానీ మోషే 40 పగళ్ళు 40 రాత్రులు ఒంటరిగా దేవుని సన్నిధిలో ఆ కొండ మీద దేవునితో సహవాసం, గోజారుతూ క్షమించు ప్రభు, కాబట్టి నా పేరు తీసేయి, నన్ను చంపేయి, నేను నరకానికైనా పోతాను, నేను క్షమించు ప్రభు అంటాడు. చూడండి ప్రభు జవాబు చూడదైతో, అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేయునో. ఏంటంటే మరి అసలు దేవుడి పాపం ఏం తెలుసా? దేవుడికి చేసే పాపం ఏం తెలుసా? యోసేపు కూడా పోతిఫరు భార్య విసిగిస్తుంటే ఇంత గొప్ప పాపము చేసి యెహోవాకి విరోధంగా నీటిలో పాపం చేస్తాడు. ఏమంటాడు? యెహోవాకి విరోధంగా. దేనికమ్మా తీయండి, అది కారణము 42, 43, 39. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు, కాబట్టి నేను ఎట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి. ఎవరి విరోధంగా? ఇక్కడ దేవుడి సంగతి ఎందుకు వచ్చింది కదా? ఇది ఏ పాపం అంట? దేవునికి విరోధమైన పాపం. ఒకసారి చెప్పమంటారా? ప్రక్క వాడిని ఏది ఆశించినా, అప్పుడు ఆజ్ఞలు లేవు, ఆజ్ఞలు ఉన్నాయా? అది యెహోవాకు విరోధమైన పాపాలు కొన్ని ఉన్నాయి. లేవికాండం 6వ అధ్యాయం తీయండి. అవన్నీ యెహోవాకి మనకు తెలియకుండానే దేవుని విరోధం చేసే పాపాలు. బైబిల్ తీయండి, అందరూ కూడాను, చేతపడుకోవడం కాదు. లేవికాండము 6వ అధ్యాయం తీయండి, 6వ అధ్యాయం. ఇక్కడ పశ్చాత్తాపం చెప్పుకోవచ్చు అంటాడు.
మరి యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు విరోధంగా ద్రోహం చేసి ఎట్లా చేస్తాడు యెహోవా విరోధంగా? అసలు దేవుని విరోధంగా చేసే ద్రోహం ఏంటి? తర్వాత చెప్పి లిస్ట్ చూడండి. పాపి అయిన ఎడల అనగా ఒకటి, తనకు అప్పగించబడిన దాని గురించి నువ్వు తప్పిపోతే. అర్థమైందా? తనకు అప్పగించబడిన దాని గురించి లేదా తాకట్టు పుచ్చుకున్న దాని గురించే కానీ, దోచుకున్న దాని గురించే కానీ, తన పొరుగువాడితో అబద్ధమాడితే, తన పొరుగువాడిని బలాత్కారంగా తీసుకుంటే, పోయింది దొరికినప్పుడు దాని గురించి అబద్ధం ఆడితే మనుషులు వేడింగ్ చేసి పాపులు అవుతారు. వీటన్నిటిలో దేని విషయమైన అబద్ధ ప్రమాణం చేసినట్లేమి అతడు పాపము చేసి అప్రయోగును కనుక అప్పగించబడిన దాని గురించి కానీ, పోయి తన దొరికే దాని గురించి కానీ, నేను గురించి అప్రభావం చేస్తానంత ఇచ్చుకోవాలి. ఎందుకంటే అది యెహోవాకు విరోధమైన పాపము. అసలు ఎక్కడో రావు మనకి. నేను దొరికింది అనుకోండి, జోలు పెట్టినా దొరికింది అంటాం కదా. అది ఎవరు చూస్తున్నారంట? పోగొట్టిన వ్యక్తి కన్నీరు గౌరవిస్తాడా లేదా? అంతెందుకమ్మా, దారిలో పోతే ముక్కు పుడకే దొరికింది, చిన్నదే ముక్కు పుడకే. ఆయన ఊరక రాలేదు, వాళ్ళకేమి ఊరకు వచ్చిందా? కష్టపడి సంపాదించింది. అది నీది కాదు, అది దాచిపెడతావు. పాపం వెతుక్కుంటా వస్తే ఏంది అడుగుతావు నువ్వే. అమ్మా పోయి అవునా, నువ్వు కూడా ఎదుగుతావు కాసేపాడు. వాస్తవం అది ఎక్కడ ఉంటుంది? నీ దగ్గర ఉంటుంది. అంతేనా? అది యెహోవాకు విరోధమైన పాపం. బైబిల్ చెప్తాను. తాకట్టు పుచ్చుకుంటావు, పోయిందంటావు, లేదా టైం అయిపోయింది పో అంటావు. మనకి ఇదే అలవాటు. టైం పెడతావు, టైం అయిపోయింది పో నేను ఈయన అంటావు. ఎవరికి విరోధం పాపం అది? ఆఖరి బైబుల్ అంటది, ఆనాడు పాత్ర మందంలో వస్త్రాలు కూడా తాగడ పెట్టేవాడు. ప్రభు అంటాడు, రాత్రి కాగానే పోయి ఇచ్చేయి, నీ డబ్బు ఇచ్చినా ఇకపోయినా వాడు దుప్పటి కప్పుకొని ఆ వస్త్రం కప్పుకొని దీవించాలి. చలికి బాధపడితే నేను చూస్తూ ఊరుకోను. ఎవరైనా మాట అది? దేవుడు చెప్పే నెల పెట్టుకునేది. టైం అయిపోయింది పో అంటావు, చూస్తావు. ఇవన్నీ ఏం చేస్తుంటాడు ఆయన? రాస్తా ఉంటాడు. పుస్తకం అదైపోద్ది, బైండింగ్ పెరిగిపోద్ది కదా. యెహోవాకు విరోధమైన పాపాలు చూడండి. ఒక్కసారి ఇంటికి వెళ్ళి లేవి కాండము 6వ అధ్యాయంలో 3వ చదివితే మనం అసలు అనుకోని దొరికినవి, అబద్ధమాడినవి, బొంకినవి, ఇవన్నీ కూడా యెహోవాకు విరోధమైన పాపాలు. అనగా పొరుగువానివి ఏవి ఆశించినా అది నీ దేవునికి విరోధం. అర్థమైందా? అవి మన ఎక్కడో కాదు, మనం ఏమనుకుంటాం, వాడిది కదా అనుకుంటావు. కానీ ప్రభు అంటాడు, అది నాది, అది నేను వానికి ఇచ్చాను, అన్ని సొత్తు కాదు. ఎంత కనిమ మాట చూడండి. ఎందుకు చూడండి, ఇంటికి వెళ్ళి ఒక్కసారి చదవండి. ఆ మాట చేత భయం కలిగిద్ది. ఆ మాట చెబితే భయం. అందుకే పశ్చాత్తాపడాలి. ప్రతి పాపము మోషే వలే, మోషే చేయలేదు పాపము ఇతరుల కోసమే, తన ఉపవాసం ఉండి ప్రార్థించాడు కదా. మరి మన కోసం మనం ఏం చేయాలి? మన విక్రమాలు, మన పాపాలు దేవుడు మన కళ్ళ నుంచి గద్దిస్తే జీవితకాలం ఉపవాసం సరిపోదు. మనకి వాసన చెప్పడు కానీ జ్ఞాపకం చేస్తున్నాను, ఈ విగ్రహారాధన పాపాన్ని దేవుడు ఊరుకోడు ఆయన. ఇంకొకటి ఉంది, ప్రభుత్వం చెబితే వచ్చింది, ఆమె ఇస్రాయేలు చేసిన పాపం బయలుపోయే విషయంలో చేసిన పాపం. దానికి ఫలితం ఎవరు వదిలిస్తండి? బిలాము ద్వారా విగ్రహాలు పడిపోయారు, వ్యభిచారాలు పడిపోయారు. దానికి ఎంత కోపం వచ్చిందో, ఎలా కోపించాడు దేవుడు. 24,000 మంది చచ్చిపోతారు రోజు, 24,000 మంది. ఎంత రోషంగా దేవుడు అంటే ఆయన తన మహిమను క్రీస్తు ఒప్పుకునేవాడు కాదు.
అలా ఈనాడు మన జీవితాల్లో ఇలాంటి విగ్రహాలతో కూడా మనం ధ్యానం చేద్దాం. విగ్రహాలతో ఎలా ప్రవర్తించాలో ధ్యానం చేయబోతూ ఉన్నాం. విగ్రహాల జోలికి పోకూడదు, వాటి కల్పించే వాటి జోలికి పోకూడదు, వాటి నైవేద్యాల జోలికి పోకూడదని వాక్యం అంతా తేటగా చెప్పిందో ధ్యానం చేసుకొని సరి చేయబడదాం. కాబట్టి విగ్రహారాధన భయంకరమైన పాపం. విగ్రహారాధన అంటే గొప్ప దేవుణ్ణి ఓ బొమ్మలో పెట్టావు, ఓ గొప్ప దేవుణ్ణి ఓ పటంలో పెట్టావు, భూమి ఆకాశాలు పట్టజాల దేవుణ్ణి. ఆఖరికి సొలొమోను మందిరం కట్టించి విగ్రహం ఉండదు, లోపల ఉంటుందా చెప్పండి? చర్చిలో కానీ ఇక వేరే శాఖను వర్షం వదిలేయండి, చర్చిలో కానీ నిజమైన జీవన దేవుని సంఘాల్లో కానీ లేదు యూదుల కాలంలో మందిరాల్లో కానీ ఎక్కడ విగ్రహం అనేది ఉండదు, విగ్రహం అనేది ఉండదు. మరి ఏముంటాయి అక్కడ? ఆయన ఆరాధించే స్థలం, బలిచ్చే స్థలం, ఆరాధించే స్థలం, ప్రార్థించే స్థలం, అంతేగాని ఎక్కడ విగ్రహం కనపడదు, ఒక ఫోటో కనపడదు. ఈరోజు మనం పెడుతున్నాం వీళ్ళల్లో, నువ్వు నిలబడి దండం పెట్టుకుంటున్నావు, దాని నిలబడి ప్రార్థన చేస్తున్నావు, అక్కడ దేవుడు ఉన్నాడంటూ ఉన్నావు. జాగ్రత్త, మోసపోవద్దు. ప్రభు అంటాడు విగ్రహాలు జరిగిపోవద్దు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి ఉందా నెలదే కానీ దేని రూపం అనగా ఆకాశం అనగా సూర్యచంద్ర నక్షత్రాలు. వచ్చి ధ్యానం చేస్తాం. ఏ విగ్రహాలు? భూమి అనగా జంతువులు కానీ, చెట్లు కానీ, కనబడేవని మనుషుల రూపాలు కానీ, నీళ్ళు అనగా సముద్రం ఉండే చేపలు, తాబేళ్ళు, ఇవన్నీ విగ్రహాలే కదా. వీటి రూపం కానీ ఇవేవి నువ్వు చేసి కొనకూడదు, వాటికి సరిపడదు, వాటికి పూజింపకూడదు. చేసి ఏమైపోతావు? ఆయన కోపాగ్ని రగులుతుంది. జ్ఞాపకం చేస్తున్నాను, ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని కోపం పెంచి పాపంలో ఓ భయంకరమైనది ఆయన తగలబెడతానంటున్నాడు. ఏమంటున్నాడు? తగలబెట్టేస్తాను, కాల్ చేస్తాను. మోషే అడ్డుపడ్డాడు. ఆ రోజు మోషే అడ్డుపడకపోతే, ఈరోజు మన పక్షమున యేసు అడ్డుపడకపోతే మన జీవితం ఏంటి? ఇన్నిసార్లు నువ్వు తప్పిపోయినా కూడా కనికరిస్తున్నాడు, కరువు చూపుతున్నాడు అంటే మన పక్షమున విజ్ఞాపన చేసిన ప్రభువు నీకు నాకున్నాడు. కాబట్టి తండ్రి కుటుంబ శాస్త్రుడు, ఆయన పరిచర్య ఇప్పుడు వేసే పరిచర్య తండ్రి కుటుంబ శాస్త్రుడు నీకు విజ్ఞాపన చేస్తున్నాడు. అది ఎంతవరకు అంటావు? దానికి కూడా లిమిట్ ఉందమ్మా. ప్రభు అంటాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా వండేము, అది ఫలించిన సరి లేని ఎడలా ఏమంటాడు? ఇక నరికేసిన తర్వాత అవకాశం ఉంటుందా? అది నరికేటువంటి తీసవతలా ఎండిపోతాం, చచ్చిపోతాం. వాడు చెప్పాడు. ఇక చనిపోయిన వ్యక్తి కాడికి పోయి వాక్యం చెప్పు, చనిపోయిన వ్యక్తి కాడికి పోయి ప్రార్థన చేయి. చనిపోయిన వ్యక్తి చేపట్టుకుని అయ్యా మారు మనసు పొందాను, చనిపోయిన వ్యక్తి కాడికి కూర్చొని పాటలు పాడు. అది కూడా పాడతాం మనం కూడాను, నిద్ర రాకుండా సమాధి కాడ లేదు చనిపోయే వాళ్ళ దగ్గర పాటలు పాడతాం. వాళ్ళకి ఉపయోగమా? వాక్యం చెప్పమంటారు చనిపోయిన కాడ, సమాధి కాడ, ఏది సమయంలో వాళ్ళు ఏమైనా వింటారా? ఆ వాక్యం వాళ్ళకి ఏమైనా మేలా? ఎవరికి మేలు? బతుకున్న మనకే. అన్నా ప్రార్థన చేయి, మనం ప్రార్థన చేస్తే వాళ్ళని లేచి పలకను పోతారా? అయిపోయింది, అంతటితో అయిపోయింది. ఆయన కొట్టేస్తాడు ఆయన. కొట్టేసినాక ఎవరికి రాదు, నరికేస్తాడు ఇంకంతే. అందుకే నరికి వేయబడక ముందే ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి, పాపం ఒప్పుకోవాలి, సరిచేయబడాలి. లేదంటే మనకు అవకాశం రాదు. ఆడ మోషడ్డు పడ్డాడు. విజ్ఞాపన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, మోషే ప్రార్థన దేవుడు విన్నాడు. మరి ఈరోజు యేసు క్రీస్తు ప్రభుని కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. విన్నాడు కాబట్టి ఈరోజు బ్రతుకున్నాం, విన్నాం కాబట్టి ఈరోజు వాక్యాన్ని విన్నాం. లేకపోతే తెల్లారేసరికి మన ఇంటి ముందు పెట్టి ఉండేది, రైస్ బాక్స్ ఉండేది. పెట్టా ఏముండేదా మన ఇంటి ముందు? నిద్రలోనేనన్నా, దారిలోనే, బండి మీదే. ఎప్పుడు నడుగుతాడో, ఎప్పుడు పిలుస్తాడో చాలు అన్నాడు. చాలు ఇంకా అయిపోయింది, అంతతో
ఫుల్ స్టాప్ జీవితం. మోసపోవద్దు. దేవుడు కృపబడడం ఏ విత్తామో దాన్నే వస్తాం. ప్రేమ, సంతోషము, సమాధానము, సువార్త, వాక్యం విత్తావా దాన్నే కోస్తావు. పాపాన్ని విత్తావా జీతం ఏంటి? దానివల్ల జీతం ఏంటి? మరణం. అది విత్తుతావు. ఏ మరణం అది? అది రెండవా. దాన్ని మోషే ఇష్టపడ్డాడు. ప్రభువా కావాలంటే నా పేరు తుడిచేయి, ఆ రెండవ అడగని సిద్ధమే కానీ వీళ్ళని క్షమించు. ఈరోజు మన కోసం ప్రార్థించేవాడు ఉన్న ప్రభు తప్పితే నీ తల్లి నీ తండ్రి ప్రార్థన చేస్తాడు నీ కోసం. అలాగా ప్రభువా నన్ను తీసుకొని అక్కడ బతకలి అంటారండి. ముసలి వాడైనా సరే మంచం మీద ఉండి కొడు చదువుతూ ఉంటే పోతే పోయాడులే నేను ఉంటే చాలు అంటాడు. ముసలుడైనా సరే వాస్తవం అది. మనం బతికితే చాలు. ఎవరు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టరు. ఎవరు నీ కోసం నా కోసం పూట పడరు. అంతవరకే మన ప్రేమ, మన బంధాలు సమాధి వరకే. ప్రభువుని అడుగుస్తారండి. మనములో కూడా మనతో ఉండే మనం వరకు మనం ప్రేమించే ఆయన వదిలిపెట్టావు. ఈ రోజున ఆయన దూరం అయ్యావు. ఆయన వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు. ఏంటి ఆ పాపం? అది విగ్రహాలనే కాదు, డిస్ట్రిప్షన్ చేస్తారు ఏవి కారణంలో ఆయనకు వ్యతిరేకమైన పాపాలు, ఆయన కోపం తెప్పించే పాపాలు, ఆయనకు ద్రోహం చేసే పాపాలు, దేవునికి ద్రోహం చేస్తారు. యోసేపు అన్నమాట అదే, యెహోవా దగ్గర పాపం చేస్తాను అంటే ఇవే పొరుగు వారిని ఆశించటం. దొరికిన దాని గురించి కూడా ఎక్కడ అవుతాడు దేవుడు. దొరికినవి కూడా పాపమేనంటాడు. దొరికినవి కూడా మరి దొరికినవే పాపం అయితే అన్యాయం చేసిన కదా పాపం అవుతాయి. కలిసి ఒకసారి సత్యపడదాం. చూపాడు దేవుడు, కనికరించాడు దేవుడు, ఒక అవకాశం ఇచ్చాడు. ఈ రోజున పశ్చాత్తాపడి సరి చేయబడితే ఇది దేవుని కోపం తెప్పించే పాపాల్లో ఏ ఒక్కటి నీలో నాలో ఉన్న ఈరోజు క్షమాపణ అడగాలి. ప్రభువా తెలిసి తెలియక చేశాను, నా పాప నాకు గుర్తు చేయండి. మన బుధవారం గుర్తు చేస్తున్నాం కదండి. ఆ విధవరాలు అడుగుతుంది, అయ్యా నా పాపాన్ని జ్ఞాపకం చేయడానికి వచ్చావు. కొడుకు చచ్చిపోయాడు. ఎవరా కొడుకు? సరేపోతే విధవరాలి కొడుకు చనిపోతే ఆమంటది, అయ్యా నా పాపాన్ని గుర్తు చేయడానికి వచ్చావా కదా. పాపాన్ని గుర్తు చేసి అవునుకుంటుంది, ఈ నా పాపం నా కొడుకు చచ్చిపోయాడు. మనకి ఎన్ని నష్టాలు అయినా బుద్ధిరానే, ఎన్ని నష్టాలు అయినా కూడా సరిచేయబడాలి. పదే చెప్తున్నాడు. ఎన్నోసార్లు గుర్తు చేస్తాడు. ఒక కష్టం కలిగిందంటే 4 కారణాలు. ఒకటి దేవుడు అనుమతించాడు, ఆయన మహిమార్థమై, లేదా ఇప్పుడు మన పాప ఫలితము, లేదు మన ద్వారా దేవుడు మహిమపరచబడాలి, లేదు మన జీవితం తీసుకోవాలని ఆశపడుతున్నాడు. అంతే. అప్పుడు ఏం తెలిసి వెంటనే ప్రభువా ఈ దేనికోసం వచ్చింది? శిష్యులు అంటారే, ఒక గుడివాడు పుట్టుగుడివాడు ఉంటే మన గురించి మాట్లాడతారు. ప్రభువా వీడు గుడివాడు పుట్టడానికి ఎవరు పాపం చేస్తారయ్యా? వీడా వీనిని కన్నవారా? అది పుట్టుకుడు గుడివాడి దగ్గర పాపం చేస్తాడు. ప్రభు అన్నాడు, వీడైనాను వీని కన్నవారిని పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వినేందు ప్రత్యక్ష ప్రతివాడు గుడివాడుగా పుట్టాడు. మనకి తెలియదు ఎందుకు గుడివాడుగా పుట్టాడో. వాడికి ప్రభు వస్తాడు, వాడి ద్వారా ఆయన మహిమ తెచ్చుకుంటాడు. నువ్వు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు మోకరించి ఉండగా, ఆయన సదులు కూర్చొని ఉండగా, ఆయన వైపు చూస్తూ ఉండగా, ఎన్ని పర్యాయాలు జీవితంలో ఈ విగ్రహారాధ పాపంలో పడ్డావో ప్రభు జ్ఞాపకం చేస్తాడు. వచ్చి వారు ధ్యానం చేస్తా భయం కలిగి తెలుస్తుంది. ఆఖరికి వాటి వైపు చూడ చూడతాడు. వాడి పేర్లు కూడా పిలవకూడదంట తెలుస్తుంది. ఆ పేరు కూడా మన పిల్ల పేర్లు అయ్యే సగం మందికి. సగం పిల్ల పేర్లు చెప్పండి. పిల్లలు క్రైస్తవ సంఘంలో పిల్ల పేర్లు చెప్పండి. ప్రభు అంటాడు, వాళ్ళ పేర్లు కూడా మీ నోట ఎత్తకూడదు, వాటి వైపు చూడకూడదు, నమస్కరింపకూడదు, సాగిరపడకూడదు, హృదయంలోనైనా సరే ముద్దు పెట్టకూడదు. ఎన్ని ఆజ్ఞాల గురించి తెలుసు మీకు? భయం కలిగింది. తెలిసి తెలియక ఒకవేళ ఏ రోజైనా విగ్రహాన్ని చూసి ఆశించావు,
విగ్రహం వైపు చూసి నీ మనసు తిప్పుకున్నావేమో, విగ్రహం వైపు చూసి సహాయం చేయమని అడిగావేమో. కొన్నిసార్లు కొందరు బండి దారి మీద పోతా ఏదైనా కనపడిందంటే వెంటనే మనస్సులో చెప్పండి, చర్చే కాదు, సిలువే కాదు, మరేదైనా కావచ్చు, అకస్మాత్తుగా అనుకోకుండా ఎక్కడేముందో, ఎక్కడ కష్టాలు అలాంటివి. ఆ కష్టాల్లో బయటపడటానికి 100 మార్గాలు అని వెతుకుతారు. విశ్వాసం అంటాడు, ప్రభువా చావైనా బ్రతుకైనా నువ్వే, నువ్వు బ్రతికించావా నీ సాక్షిగా దొక్కుతాను, తీసుకున్నావా నీతో నేను ఉంటాను. అంతేగాని కనబడ్డవాడికల్లా పరిగెత్తి భ్రష్టు పట్టొద్దు. జైలు పట్టి ఏడకపోవాలా? ఆనాడు దయ్యాలు ప్రభువును చూసి గజగజలాడే. ఎడపోవాలి దయ్యాలు పట్టి చెప్పండమ్మా, వాళ్ళు దేవుని ఇక్కడికి ఎందుకు వస్తాయి? నువ్వు ప్రభు బిడ్డవైతే, నువ్వు విశ్వాసం అయితే, నువ్వు వాక్యంలో స్థిరపడితే, నీ కుటుంబం చుట్టూ ఆయన రక్త ప్రోక్షణ ఉంటే నీలోనికి వస్తాయా? ఎక్కడో సంధించావు, చిన్న కంత, దేనికి? దూరటానికి. ఎవరు దూరటానికి? అపవాది దూరటానికి. ఆడ మూసివేయలేదు. ఆ చోట ఒకటే, ప్రభువా ఇది ఒక్కటి నాకు వదిలేయి అన్నావు, మిగతా అన్ని నీయనయ్యా, ఈ కాస్త నాదన్నావు, అక్కడి నుంచి వస్తాయి ఏంటి? మళ్ళీ ప్రార్థన మాత్రం, ప్రభువా నా చుట్టూ నీ అగ్ని కంచెమే. ఇది ఒక్కడు మాత్రం నాయన. ఈ ఒక్కడు లేవంటే ఆ ఒక్కటోంచే శాన అంటే 6,000 అంట. శాన అంటే 6,000 దెయ్యాలు. ఎంతమంది ఉన్నాయి? 6,000 దెయ్యాలు ఒక్కడ ఉన్నాయంటే పొందే 2,000 పోయి ఒక్కో దాంట్లో 3 చేరిపోయి చచ్చాయి అంటే 6,000 ఒకళ్ళు ఉన్నాయంటే పరిస్థితి తట్టుకోలేము. దేవుని కంచి కావాలి. కంచి కావాలంటే పాపం ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, సరిచేయబడాలి. ప్రభు నన్ను మార్చు, నన్ను కడుగు నాయన, నన్ను భద్రపరచండి. ఆయన ముఖ కాంతిలో రహస్య పాపాలు కనపడతా ఉంటాయి. ముఖ దర్శనం చేస్తే కళ్ళ ముందు మిగులుతాయి. వెంటనే మొకరించి పశ్చాత్తాపడి సరి చేసుకో, కడుగు వేసుకో, స్థిరపడు, ఆయన సాక్షి బ్రతుకు, క్షమింపబడి నీతిత్వాన్ని స్వాధీనించుకున్నావు. మనుషులు అంటే వాళ్ళు ఉన్నారు ఈరోజు నీకోసం నా కోసం నేనే లేరు. ప్రభు ఒక్కడే. దేవునికి మనకు మధ్యవర్తి అయినా ఒక ఆయన ప్రభు అయినా యేసుక్రీస్తు. ఇది మొదలుపెడుతున్నాడు. దినమంతా చేతులు చాపి చేతులు చాపి పిలుస్తూనే ఉన్నాడు. ఆయన స్వరం వినకుండా దూరంగా విడిపోతున్నావా? ఈరోజైనా పశ్చాత్తాపడి ప్రభు దగ్గర విగ్రహాలకు దూరంగా పారిపోండి. విగ్రహాల జోలికి పోవద్దు. ఆ సమయమైనవి కూడాను నీకు శాపాన్ని తెచ్చేవే, నిన్ను కాల్చి వేసేవే. దూరంగా వెళదాం, కృప పొందుకుందాం. ఆయన ఒక్కడే మన ప్రభు, ఆయన మన దేవుడు, ఆయన మన రక్షకుడు, ఆయన మన చాలినవాడు. అటు కృప ప్రభు నీకు ఉదయించుగాక. తల వచ్చుదాం, ప్రార్థించుతాం. అయితే ప్రభుత్వం వచ్చే వారము విగ్రహారాధన మీదనే మనకు అంశం ధ్యానం చేద్దాం. ప్రార్థన కోరుతున్నాను. ఒకరు ప్రార్థించండి అయితే.